కేటీ రామారావు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. మీరు ఒక మాట అన్నారు అధ్యక్ష, ఇప్పుడే 5 నిమిషాలు మాట్లాడండి, చాలామంది సభ్యులు మాట్లాడాలని. ఈరోజు నిజంగానే ఇప్పుడు మా ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇవాళ సభ స్ఫూర్తే ఎవరెంతో వారికంత అన్నదాని మీద. కాబట్టి మా సభ్యుల సంఖ్య 38. మరి 38కి అనుగుణంగా ఇవ్వాలి కానీ 5 నిమిషాలు 2 నిమిషాలు అని మాట్లాడడం కానీ, లేకపోతే ఎందుకంటే వాళ్ళకేమో ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చి మరి ఇటువైపు మాట్లాడితే బాగుండదు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ షమీం అఖ్తర్ గారి నేతృత్వంలో వేసిన ఏకసభ్య కమిషన్ ఏదైతే సిఫారసులు చేసిందో ఆ కమిషన్ సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రవేశపెట్టింది. ఆ సిఫారసులకు ముందుగా అధ్యక్ష, మొదటి నుంచి ఈరోజు కాదు అధ్యక్ష, ఒక ప్రజాస్వామిక ఉద్యమంగా మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీగా టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ అంశంలో చాలా స్పష్టంగా ఉన్నది. సంపూర్ణమైన మద్దతు 2001 నుంచి చెప్తూనే వస్తున్నది. మరి ఒక అస్తిత్వ ఉద్యమానికి నాయకుడిగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షను సంపూర్ణంగా అర్థం చేసుకున్న నాయకుడిగా, 4 కోట్ల ప్రజల తరపున కొట్లాడిన నాయకుడిగా, ఆనాడు మరొక అస్తిత్వ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సోదరులు మందకృష్ణ మాదిగ గారు. ఎందుకంటే ఇవాళ ఇక్కడ మనం వర్గీకరణ గురించి మాట్లాడి కృష్ణమాదిగ గారి గురించి మాట్లాడకపోతే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. తప్పకుండా ఈ సభ కృష్ణమాదిగ గారికి, అదేవిధంగా వారితో పాటు పోరాడి అసూలు బాసిన అమరులకు కూడా మనం తప్పకుండా వారిని గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా చెబుతూ, ఆనాడు ఎంఆర్పిఎస్ కానీ, తర్వాత టీఎంఆర్పిఎస్ కానీ, ఇతర సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, సంస్థలు, వ్యక్తులు వారు చేసిన ప్రతి పోరాటానికి ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా అండగా నిలబడ్డారు. ఆ తర్వాత 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రిగా అధ్యక్ష ఇప్పుడేదో ప్రభుత్వం నుంచి ఏదో చెప్పే ప్రయత్నం చేసినారు. మేమేదో వర్గీకరణ విషయంలో వారేదో పోరాడితే మేము అడ్డుకున్నట్టు చిత్రీకరించే ఒక కుయుక్తిని కొంత ప్రయత్నం చేశారు ప్రభుత్వం. మీరు పాజిటివ్ దృక్పథంతో అడిగితే పాజిటివ్ సజెషన్స్ చెప్తాం అధ్యక్ష, కానీ వాస్తవాలను మార్చలేరు, ఎందుకంటే ఇది అసెంబ్లీ రికార్డు. అధ్యక్ష, 2014 నవంబర్ సరిగ్గా కేసీఆర్ గారు నిరాహార దీక్ష కూర్చున్న రోజు తర్వాత 5 సంవత్సరాల తర్వాత, ఆ రోజు ఆ దీక్షా దివస్ సందర్భంగా ఇదే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఆనాడు ఈ వర్గీకరణ అంశానికి సంబంధించి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఆ తీర్మానాన్ని నేను చదివి కూడా వినిపిస్తాను. దిస్ హౌస్ సపోర్ట్స్ ద పాలసీ ఆఫ్ categorization of scheduled castes to ensure equitable distribution of statutory benefits as per their population and their relative backwardness, and resolves to request the government of India to bring in necessary amendment to the Constitution of India to give effect to the same. అంటే అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసైనా సరే ఎస్సీ వర్గీకరణకు నడుం బిగించండి అని ఏకగ్రీవ తీర్మానం చేసి ఆనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కేవలం తీర్మానం చేసి చేతులు దులుపుకోలేదు అధ్యక్ష. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రిగా, ఆనాడు ఉప ముఖ్యమంత్రిగా నాకు గుర్తున్నంత వరకు కడియం శ్రీయర్ గారు ఉన్నట్టున్నారు. ఇద్దరు కూడా కలిసి ఆనాడు అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇది మా ప్రభుత్వం చిత్తశుద్ధి అంటూ ప్రధానమంత్రికి నేరుగా ఆ తీర్మానం కాపీని కూడా తీసుకుపోయి అందించిన ఘనత మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష. అధ్యక్ష, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఎందుకంటే మంత్రి గారు కూడా వారిని గుర్తు చేసుకున్నారు. ఐ వాంటెడ్ టు కోట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అధ్యక్ష, ఒక మాట, గొప్ప మాట బాబాసాహెబ్ చెప్పిన మాట, సో లాంగ్ యాజ్ యూ do not achieve social liberty, whatever freedom is provided by the law is of no avail to you. అంటే ఏంటంటే అధ్యక్ష, సామాజిక స్వేచ్ఛ అనేది నీకు లేకపోతే చట్టం ద్వారా సంక్రమించిన ఏ హక్కైనా అది వ్యర్థం, నిరర్ధకం అనే ఒక మాట ఆనాడే డాక్టర్ బాబాసాహెబ్ చెప్పారు అధ్యక్ష. డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని జీర్ణించుకొని పోరాడిన పార్టీగా మేము మొదటి నుంచి కూడా ఈ అంశంలో ఉన్న నిజాయితీని గుర్తించి ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న, ఉద్యమ పార్టీగా ఉన్న మొదటి నుంచి ఈ అంశాన్ని మేము గుర్తించాం అధ్యక్ష. అందుకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు గాంధీ భవన్ మీద జరిగిన ఆనాడు నిరసన జరిగినప్పుడు కొంతమంది అమరులైనారు అధ్యక్ష. ఆ పోరాటంలో, ఎంఆర్పిఎస్ పోరాటంలో వారిని కూడా ఆనాడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోయినా